లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. లూక్ చాప్టర్ 13 వర్సెస్ 22 త్రూ 30. జాగ్రత్తగా వినండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల్లోను గ్రామముల్లోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడాయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారవుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారవుదురు అని చెప్పాను. చాలా గంభీరమైనటువంటి మాటలు. ఆ 22వ వచనం నుండి 30వ వచనం వరకు ప్రతి ఒక్కరూ నింపాదిగా ఒక్కొక్క పదమును ఆలోచించాల్సినటువంటి సత్యములు కలిగిన పదాలు. మన అంశము ఫస్ట్ లాస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్. ఫస్ట్ లాస్ట్ అండ్ లాస్ట్ ఫస్ట్. మొదటివారు కడపటివారు అండ్ కడపటివారు మొదటివారు. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. సో ఇక్కడ ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పింది. సో ఈ 30వ వచనంలో యేసుప్రభు ఆయన ఫైనల్ స్టేట్మెంట్, అంటే తుది వ్యాఖ్యను మనము చూస్తాం. యూదులకి దేవుడు మొదట ఆధిక్యతనిచ్చాడు, యూదులను దేవుడు మొదట దర్శించాడు, యూదులకు దేవుడు అనేక రకాలైనటువంటి ఈవులను అంశములుగా ఇచ్చాడు. కానీ యూదులు వాటిని గైకొనక తృణీకరించి దేవుడిని ధిక్కరించారు గనుక అవి తరువాత అన్యులకు ఇవ్వబడ్డాయి. సో ఈ మొదటి వారు, వీరిలో కొందరు కడపటి వారైపోయారు. అండ్ ఈ కడపటి వారిగా ఉన్నటువంటి అన్యులు, జెంటైల్స్, వారిలో కొందరు మొదటి వారైపోయారు. అంటే ఇద్దరికి స్థానభ్రంశం కలిగిందనమాట. ఈ ప్లేస్లో ఉన్నోళ్ళు ఈ ప్లేస్కి, ఈ ప్లేస్లో ఉన్నోళ్ళు ఈ ప్లేస్కి వచ్చేసారు. సో యూదులు ఎవరైతే దేవుడి రాజ్యంలో ప్రవేశించాలో, దేవుడి యొక్క విందు భోజనములో కూర్చోవాలో, ఎవరైతే ఆధిక్యతను అనుభవించాలో అలాంటి వారు బయటికి త్రోసివేయబడ్డారు. అండ్ యూదుల ప్రకారం ఎవరైతే బయట త్రోసివేయబడి ఉండాలో అలాంటి వారు లోపలికి పిలువబడి లోపల ప్రభువుతో, ఈ పితరులతో, ప్రవక్తలతో విందులో కూర్చొని ఆరగించుట అనేది చాలా గొప్ప విశేషం. సో అది వారికి మరి చాలా పెద్ద షాక్నిచ్చింది. అండ్ వారు ఒక్కసారి దిగ్భ్రాంతి చెందేటట్టు చేసింది. లూకా సువార్త 1వ అధ్యాయం 51 నుండి 53వ వచనం వరకు దేవుడి వాక్యంలో ముందుగానే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. సో దీంట్లో కూడా మనకి 2 రకాల ప్రజలు, 2 వర్గాలు కనపడతాయి. ఒకటి దేవుడి వైపు ఉన్నారు, ఒకటి దేవుడి వైపు లేరు. సో ఒకరికి దేవుడు ఏం చేశాడు, ఒకరికి దేవుడు ఏమీ చేయలేదు అనేది దాంట్లో కూడా మనకి కనబడుతుంది. సో మొదటి వారిలో కొందరు కడపటివారు, కడపటి వారిలో కొందరు మొదటివారు. అంటే నీవు యూదుడవైనా, నీవు అన్యుడవైనా, నీవు దేవుడి దగ్గరికి రావాల్సినటువంటి రీతిలో వినయముతో, విశ్వాసముతో, విధేయతతో వస్తేనే అంగీకరించబడతావు. నీ యొక్క వంశాన్ని బట్టి, లేకపోతే నీకున్నటువంటి పితరుడైనటువంటి అబ్రహామును బట్టి నీకు స్పెషల్ స్టేటస్ అనేది ఏమీ ఉండదు. అఫ్కోర్స్ దేవుడు వారికి అట్లాంటిది ఇచ్చినట్టు దేవుడి వాక్యంలో మనకి ఆయన చూపించిన రక్షణ విషయానికి వస్తే మాత్రం ఆయన అందరినీ ఒకే రకంగా ఎంచుతాడు. ఆల్ ఆర్ ఈక్వల్. సో వీళ్ళకి, యూదులకి మేము ఎక్కువ, అన్యులు తక్కువ, ఆ జెంటైల్స్ తక్కువ అనే భావన ఉండేది. చిన్న చూపు చూసేవారు, కించపరిచేవారు. కానీ దేవుడు అన్నాడు, అందరూ నా పోలికలో,
నా స్వరూపమందు సృష్టించబడిన వారు కనుక రక్షణ విషయంలో అందరికీ ఒకే రకమైనటువంటి ఏర్పాటు. అందుకనే గలతీ పత్రికలో కూడా ఉంటుంది, క్రీస్తునందు మరి పురుషుడనియు, స్త్రీ అనియు, యూదుడనియు, గ్రీసు దేశస్థుడనియు, మరి ఒక స్వతంత్రుడని లేకపోతే దాసుడనేటువంటి ఏ రకమైన వ్యత్యాసము లేదు. సో మొదట్లో దేవుడు యూదులకి సువార్త ద్వారా అవకాశం ఇచ్చాడు, కానీ వారు కాదన్నారు కనుక అది అన్యుల మధ్యలోనికి పోయింది. మనకి క్రైస్తవ సంఘము కూడా ఎక్కడెక్కడైతే అన్యులున్నారో అక్కడ అది ప్రబలుతూ పోయింది. ఎక్కడైతే మేము క్రైస్తవులము, మేము దేవుడి ప్రజలము, ధన్యులమని చెప్పుకుంటున్నారో అక్కడ అది తరుగుతూ పోయింది. ఈ రోజున మీరు చూస్తే మరి బ్రిటన్లో క్రైస్తవ సంఘానికి అసలు ఉనికి ఉందా అనే ఒక భయంకరమైన పరిస్థితి. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో చాలామంది క్రైస్తవులు విశ్వాసంలోనికి, అంటే ఇరానియన్లు వచ్చి దేవుడి కోసం వారు నిలబడుతున్నారు అనే సత్యాన్ని కూడా మనం వింటున్నాం. రోమా 11:22 వాక్యం ఇట్లా చెప్తోంది, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలవని ఎడల నీవును నరికి వేయబడదువు. సో నీవు దేవుడి మంచితనంలో, దేవుడి అనుగ్రహంలో నిలబడలేకపోతే నీవు కూడా నరికి వేయబడతావు, నీవు కూడా తొలగించబడతావు. సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? కొంతమందే రక్షించబడతారా? ఎంతమంది రక్షించబడతారు అనే దేవాది దేవుడికి మాత్రమే తెలుసు. కానీ రక్షించబడుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానంని ఎంతమంది వాడుకుంటారో వారు రక్షించబడుటకు అవకాశం ఉంది. వెంటనే తర్వాత వచనంలో యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం, దాంట్లోనికి ప్రవేశం అంటే కష్టం. ఆయన ఏమంటున్నాడు? మాటలు వినండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, సమ్టైమ్స్ స్టేడియంస్లోనికి ఒక క్రీడ చూడడానికి మనుషులు వస్తుంటారు, చాలామంది వస్తారు, కానీ ద్వారము చిన్నదిగా ఉంటుంది. సో మొదట నేను లోపలికి వెళ్ళాలి, దూరాలి అని చెప్పి ఒకడిని ఒకడు తోసుకొని ఎట్లా పోరాడి లోపలికి దూరుతారో మనందరికీ తెలుసు. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకప్పుడు మనము అన్యులముగా ఉన్నప్పుడు, మనకి ఇష్టమైన సినిమాలకు వెళ్ళినప్పుడు, మొదటి ఆటకి వెళ్ళినప్పుడు ఎట్లా తోపిడికి గురై నేను ముందు అని దోసుకుంటూ పోయామో అట్లా. సో ఇక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. సో యూదులు ఏమీ కష్టపడకుండా, ఏమీ చెయ్యకుండా సులువుగా వారి దగ్గరకు వచ్చిందని త్రోసివేశారు. 28-29 వచనాల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబట్టయు, మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు, అంటే అన్యజనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుంటారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు వీళ్ళు దేవుడి రాజ్యంలో ఉన్నారు. అన్యులు కూడా ఈ 4 దిక్కుల నుండి వచ్చి దేవుడి రాజ్యంలో అందరూ కలిసి ఆ విందు బ్యాంక్వెట్లో కూర్చుంటారు, పాల్గొంటారు. కానీ మీరు ఎవరైతే నేను బోధిస్తుంటే వింటున్నారో, మీరు నా చుట్టూ ఉన్నారు, నన్ను చూస్తున్నారు, నా ప్రసంగాలు, నా యొక్క గొప్ప కార్యాలు అన్నిటిని కూడా వీక్షించి ఇంకా నన్ను తిరస్కరించే మీరు బయట ఉంటారు అన్నాడు. మీరు ఏడుస్తారు, మీరు పళ్ళు కొరుకుతారు, ఎందుకంటే మీరు వెలుపలకి త్రోయబడతారు. నా అన్యుల గురించి చూస్తే ప్రకటన 5:9 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నావు. సో వీళ్ళందరికీ ఆ సువార్త వినబడినప్పుడు, యేసు మీ కొరకు రక్తం కార్చాడు, యేసు మీ కొరకు మీ స్థానాన్ని సెలవులో తీసుకున్నాడు, శిక్ష అనుభవించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, చనిపోయి సమాజం తిరిగి లేచాడు అనగానే వాళ్ళు వెంటనే వారి పాషాణ హృదయం, పాపిష్టి హృదయమును వారు ప్రభు పాదాల దగ్గర పాడేసి కన్నీటి పర్యంతమై వారు ఆయన్ని పట్టుకుని ప్రాధేయపడి పాప క్షమాపణ పొంది రక్షించబడ్డారు. అట్లాంటి వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఆయన సువార్తను నమ్మారు కనుక వారు దేవుడి రాజ్యంలోనికి వచ్చారు. మిగతా వారు యూదులు, వారిలో నిజమైన పశ్చాత్తాపం లేదు. వారికి సత్యం స్పష్టంగా ఇవ్వబడింది, సువార్త ప్రకటించబడింది, హృదయము గుచ్చబడింది, కానీ వారికి కోపం వచ్చింది. వారు క్రీస్తు పాదముల దగ్గరికి రాకుండా, మారు మనసు పొందకుండా, విరవబడకుండా, వారి యొక్క దుస్థితిని చూసుకుని దేవుడి వైపు తిరగకుండా వారు దేవుడికి వ్యతిరేకులుగా మారేటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఆ మొదటి వారు కొందరు రక్షించబడ్డారు, దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. కానీ కొందరు కడపటి వారైపోయారు. అండ్ ఈ కడపటి వారిలో కొందరు, వీరిలో కూడా అన్యుల్లో కొందరు
దూషించి తూలనాడి దాన్ని తిరస్కరించారు. అలాంటి వారిని వదిలేస్తే మిగతా వారు మొదటి వారైపోయారు. ఒక పురాతన భక్తుడు ఇట్లా రాస్తాడు, అనేక విషయాల్లో మనము కూడా ఇట్లాంటి పొరపాట్లు చేస్తాం. కొంతమంది న్యాచురల్ గిఫ్ట్స్లో, అంటే సహజంగా వారికి ఉన్నటువంటి వరముల్లో మొదటి వారిగా ఉంటారు, కానీ ఆత్మీయ వరాల్లో కడపటి వారిగా ఉంటారు. కొంతమంది అవకాశం పొందడంలో మొదటి వారిగా ఉంటారు, కానీ దాన్ని అభివృద్ధి చేసుకోవడంలో, అంటే ఇంప్రూవ్ చేసుకోవడంలో కడపటి వారిగా ఉంటారు. కొంతమంది పరుగు ప్రారంభించడంలో మొదటి వారిగా ఉంటారు, కానీ పరుగు ముగించుటలో కడపటి వారుగా మిగిలిపోతారు. కొంతమంది సమయం విషయంలో వారికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మొదట కలిగి ఉంటారు, కానీ వారు దాన్ని సద్వినియోగం చేసుకోపోయేసరికి అది వారికి కడపటి వారిగా మిగిల్చేస్తుంది. సో బైబిల్లో ఉన్న సత్యం ఏంటి? మనుషులు ఏమి విత్తుతారో దాన్నే వారు కోస్తారు. ఒక తల్లి ఆమె పిల్లల్ని ప్రతి వారము చర్చికి తీసుకెళ్ళేది మొక్కుబడిగా, అంటే ఆచార క్రైస్తవురాలు. సో పిల్లల్ని తీసుకెళ్ళేది, పోతూ వస్తూ ఉండేది. వాళ్ళని సండే స్కూల్కి తీసుకెళ్ళేది, వాళ్ళని యూత్ మీటింగ్స్కి తీసుకెళ్ళేది, మెయిన్ సర్వీసులకు తీసుకెళ్ళేది. అట్లా పోయి వచ్చేది. సో ఇట్లా సంవత్సరాలు గడుస్తున్నప్పుడు వాక్యం వింటూ, సువార్త వింటూ, ఒక్కొక్క బిడ్డ రక్షించబడి, ఒక్కొక్క బిడ్డ దేవుడి వైపు తిరిగి, ఒక్కొక్క బిడ్డ దేవుడికి సమర్పించుకొని వారందరూ మరి మంచి స్థితుల్లోకి వచ్చేసారు. తల్లి మాత్రం ఇన్నేళ్ళు వాళ్ళని తీసుకుపోయినా తల్లి ఇంకా రక్షించబడలేదు. సో వారు పుట్టక ముందు నుండే పోతోంది, ఈమె చిన్నతనం నుండే పోతోంది. ఒక రోజున కూర్చొని బోర్ని ఏడుస్తోంది. సో చిన్న కుమార్తె వచ్చి అడిగింది, ఏంటమ్మా అంత ఏడుస్తున్నావు? నాన్న చచ్చిపోయాడు, నాన్న గుర్తుకొచ్చాడా అందుకని ఏడుస్తున్నావా అంటే, లేదు నాన్న గుర్తుకు రావట్లేదు, నాన్న మరణం గురించి కాదు నేను ఏడ్చేది, నేను మొదటి నుండి పోయాను, నేను చిన్నప్పటి నుండి పోయాను, తర్వాత పెళ్ళైతే భర్తతో పోయాను, తర్వాత పిల్లలు పుడితే పిల్లల్ని తోడుకొని పోయాను, నా భర్త రక్షించబడిపోయాడు, నా పిల్లలు రక్షించబడిపోయారు, అందరూ రక్షించబడ్డారు, ఇప్పుడు నేను చావు కాళ్ళు జాపాను, నేను ఇంకా రక్షణ పొందలేదే, నా సంగతి ఏంటా అని యేసుప్రభు చెప్పినటువంటి మాటలు, మొదటి వారు కొందరు కడపటి వారు అవుతారు అన్నవి జ్ఞాపకం వచ్చి భయం వేసి ఏడుస్తున్నాను అంది. సో అప్పుడు ఆ చిన్న కుమార్తె తల్లి పరిస్థితి అర్థం చేసుకొని కూర్చుని స్పష్టంగా సూటిగా సువార్త చెప్పి ఆమె మారు మనసు పొంది రక్షించబడేటట్టు ప్రార్థించినప్పుడు దేవుడు కనికరంతో త్వరలో ఆ తల్లి రక్షణ పొందుటకు సహాయం చేశాడు. సో ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాం, మేము క్రిస్టియన్ చర్చిలో పెరిగాం, మేము తిరగని చర్చి లేదు అనుకుని ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మొదటి వారైనా మీరు కడపటి వారిగా మిగిలిపోతారు. అండ్ మీరు కడపటి వారైనా వెంటనే మీకు సువార్త అందగానే దాన్ని పట్టుకుని ప్రభు వైపు తిరిగితే, మీరు రక్షించబడితే మీరు మొదటి వారు అవుతారు. సో అది ఇంకా మనకి శ్వాస ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశం కనుక దాన్ని మనం విసర్జించకుండా వెంటనే దాన్ని మనం సరి చేసుకోవాలి. అండ్ ప్రతి విషయంలో కూడా మనము దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము కడపటి వారముగా మిగిలిపోకుండా మొదటి వారముగానే ఉండాలి. అది అన్నిటికీ వర్తించేటువంటి గొప్ప విషయం. ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యంలో ఉన్న సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనకు సమృద్ధి గల జీవాన్ని దేవుడు చెప్పినట్టు ఇస్తాడు. అలా మీరు మీ కుటుంబాలు ఈ సంవత్సరం నుండి ప్రతి దాంట్లో దేవుడి కోసం మొదటివారిగా ఉందురుగాక. దేవుడిని మీరు మొదటివానిగా ముఖ్యునిగా పెట్టుకుంటే మీరు మొదటివారుగా ఉండి అన్నిట్లో మొదట వచ్చే అవకాశం ఉంది, దేవుడిని మహిమపరిచే అవకాశం ఉంది. అలాంటి కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క ఆత్మలకు సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.